బహిరంగ ప్రదేశాల్లో మద్యం లేదా పొగ తాగిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టౌన్ ఎస్ఐ మధుసూదన్ రెడ్డి తెలిపారు. టౌన్ సిఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ సర్కిల్ వద్ద దాడులు నిర్వహించి పలువురికి జరిమానాలు విధించారు. రోడ్డుపై మద్యం సేవిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం పొగపానం లేకుండా ప్రజలు సహకరించాలని సూచించారు. వాహనం నడపరాదు. ఒకవేళ తాగి ఉన్నట్లయితే ఎవరో ఒకరిని పిలిపించుకొని లేదా ఆటో ద్వారా ఇంటికి వెళ్ళండి. అంతే తప్ప వాహనాలు నడపదు. అలా నడిపి ఇతరుల ప్రాణాలకు, మీ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు ముప్పు తీసుకురావు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో ఓపెన్ డ్రింకింగ్, బహిరంగ ప్రదేశాల్లో డ్రింకింగ్ చేసే వాళ్ళకు కూడా ఒక హెచ్చరిక. కంపల్సరీగా అలాంటి వాళ్ళను ఎవరైనా సరే బహిరంగ ప్రదేశాల్లో డ్రింక్ చేస్తున్నట్లయితే వాళ్ళని పట్టుకెళ్ళి కోర్టు ద్వారా వాళ్ళకి చట్ట ప్రకారం ఏ విధమైన శిక్ష విధించాలో విధిస్తారు. వాళ్ళకు కూడా భారీగా ఫైన్ విధించే అవకాశం ఉంది. కాబట్టి బహిరంగ ప్రదేశాల్లో తాగొద్దు, అలాగే తాగి వాహనం నడపద్దు. మీ ద్వారా ఇటువంటి ఫైన్లు, ఈ 10,000 రూపాయల ఫైన్ అనేది ఎటువంటి విశిక్షణ లేదు. ఖచ్చితంగా 10,000 రూపాయల ఫైన్ వేస్తారు. అది కఠిన సంవత్సరంలో 30 రోజుల వరకు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు దీని గురించి అవగాహనతో మెలగాలని కోరుకుంటున్నారు. సరే, ఇప్పుడు లేకపోతే వాళ్ళని కూడా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తాం. వాళ్ళకి కూడా 1 లేదా 2-3 రోజుల శిక్షలు విధించే అవకాశం ఉంటుంది. ఒకవేళ 200 కూడా ఫైన్ కట్టలేని సంవత్సరంలో కనీసం అంటే 1 రోజు నుంచి 3 రోజుల వరకు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. కాబట్టి బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయొద్దు, మద్యపానం చేయొద్దు, తాగి వాహనాలు నడపడాలి. బహిరంగ ప్రదేశాల్లో పబ్లిక్ గ్యాదరింగ్స్ ఉన్న చోట పొగ తాగడం, పుస్తకాలు నమ్మడం నిషేధం. అలా చేసిన వాళ్ళకి ఖచ్చితంగా ఫైన్ వేస్తారు. దాంతోపాటు కళాశాలలు, విద్యా సంస్థల దగ్గర 100 మీటర్ల లోపల కూడా ఈ విధమైన పొగ, సిగరెట్లు, పుస్తకాలు వీధిలో ఉన్నప్పుడు